కొన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది జరగలేదు అనేటువంటిది అనుకుంటున్నారా, జరగకుండానే జరిగిందని తప్పుడు కేసులు పెడుతున్నారని భావిస్తున్నారా? సరే, లిక్కర్ కేసుకు సంబంధించింది ఒక అంశం. ఇట్లాంటివన్నీ ఏవైతే కొన్ని ఆరోపణలు ఈ రేసు విషయంలో ఎటువంటి ఒప్పందం లేకుండా 50 కోట్లు చెల్లించారు, ఎందుకు చెల్లించామని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని అడిగితే మంత్రి చెల్లించమంటే చెల్లించానంటాం. వీటన్నిటిని ఎట్లా చూడాలి? అంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్న తర్వాత చేసుకోవచ్చులే అనే ఓవర్లుక్లో జరిగినవా, లేదు బై మిస్టేక్ జరిగినవా, ఎట్లా చూడాలి వీటిని? దాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని పనులు చేసుకుంటూ పోతాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన ఎంత పెద్ద అల్లరి జరిగిందండి. ఏం జరిగింది, ఆఖరికి ఏం తేల్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎట్లా వాడిని ఒక పెద్ద వ్యవస్థనే నడిపారు కదా. ఇవాళ ఏదో తెలంగాణలో జరిగిందే వింత, ఇదేదో మిగతా రాష్ట్రాల్లో జరగలేదు, దేశంలో జరగలేదు, ప్రపంచంలో జరగలేదు అనే విషయం కాదు. దానిపైన ఏమనుంటే చట్టపరంగా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇదే ప్రధానమైన ఎజెండా, దీనినే ఆగల మేఘల మీద తేల్చాలని చేస్తున్న ప్రయత్నం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు మీరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చెప్తున్నారు, రోజు టీవీలలో సోషల్ మీడియాలలో ఆ వస్తున్నటువంటి లీకులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మరి ప్రణీత్ రావు గారి దగ్గర నుంచి ఆయన ఇంటరాగేషన్లో ఏం చెప్పాడనేది బయటకు ఎట్లా వస్తున్నాయి, ఎవరు బ్రీఫ్ చేస్తున్నారు, ఎవరు లీకేజీలు ఇస్తున్నారు, ఈడీ చెప్పేటి, కవిత గారు చెప్పేటి ఎవరు లీకేజీలు ఇస్తున్నారు. ఇదంతా ఒక రకమైన విషతుల్యంతో కూడిన ప్రచారమే తప్ప మరోటి కాదు. ఇది రాజకీయ లబ్ధి కోసం. నిజంగా ప్రణీత్ రావును ముందు పెట్టి ఏం మాట్లాడిచ్చారని స్టేట్మెంట్ రికార్డ్ చేసి బయట పెట్టారా? ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం? ఎవరెవరి పేర్లు హీరోయిన్లు అన్నారు, హీరోయిన్లు ట్యాప్ చేశారు, లేకపోతే కొంతమంది వైఫ్స్ ట్యాప్ చేశారు, ఇవన్నీ ఎవరు చెప్పారు, ఎవరు బయట ప్రచారం చేస్తున్నారు? ఇది రాజకీయ లబ్ధి కాదా శ్రీనివాస్ గారు? ఇది రాజకీయంగా దెబ్బతీసే విధానం కదా? రైట్. చెప్పండి రవీంద్ర గారు ఒక్క నిమిషం అడుగుదాం. వెంకట గారు, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో మేము అధికారంలోకి వచ్చామనేటువంటి